ఇదిగోండి. స్టైలిష్ మూవీస్ ఇవన్నీ కూడా అర్థమైందా? వాయిస్ హీరో చాలా అందంగా ఉంది కదా సార్. चलिए चलिए सर. इसका क्या कोई अड्डा नहीं निकला बेटा डोर बेटा सर. ये ये आदमी के ऊपर एक इफेक्ट. ओके. रेडी. आप इधर दे दिए प्लेसमेंट. देखो देखिए देखिए प्लेसमेंट का शॉट है ना ये. इधर इधर देखिए. उधर बैरेट बैरेट ये वाला नीचे गिर गया है ना. उधर साइलेंट शॉट. ओके. ओके साइलेंट शॉट. ఎక్కువ గట్టిగా అరవకూడదు. उतना चाहिए बस. टिक. బస్. ఏ అమూల్య ఉంది కదా ఇప్పుడు ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది నేను మైండ్లో పెట్టుకుంటాను. కొద్దిగా ఇట్లాంటి గుర్తుపెట్టుకోండి. అమూల్య ఈరోజు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా, నేను ఇది మైండ్లో పెట్టుకుంటాను. అర్థమైందా అర్జున్? నా అబ్జర్వేషన్ ఇదే. మీరు అవకాశాలు కోల్పోయేది ఇక్కడే. నాకు ఇంకా మైండ్లో ఉంటుంది. ఏముంటుంది? తను ఈరోజు చెప్పాల, రేపొద్దు నేను క్యారెక్టర్ ఇప్పించానే అనుకో, ఏంటి నా పొజిషన్? ఇది మైండ్లో పెట్టుకోండి. నేను ఇదే ఎక్కువ అబ్జర్వేషన్. మీరు ఎంత అద్భుతంగా చెప్తున్నారు, చెప్పట్లేదా నాకు అనవసరం. మీరు ఇంటిమేషన్ ఇస్తున్నారా లేదా అనేది నాకు కావాలి. ఈరోజు అమ్మాయి ఏం చేసింది అంటే రేపొద్దు నీకు ఏదైనా క్యారెక్టర్ ఇచ్చామనుకో, నువ్వు వెళ్తావా లేదా అని ఇక్కడే 100% క్లారిటీ వచ్చేస్తాను. ఇది నేను మెయిన్ డిసైడ్ చేసుకున్నాను. గుర్తుపెట్టుకో. నేను అందుకే చెప్తుంటా, స్టార్టింగ్ అందరూ చెప్పిన విషయం. ఓకే సార్. నెక్స్ట్. ఇంతకు ముందు నాకు ఇలాగే జరిగింది. ఒకసారి కాదు, అనేక సార్లు. ప్రతిసారి నేను ఇదే ప్రశ్నలు అడుగుతాను. ఈసారైనా ఆట కట్టిందా? ఈసారైనా ఆట కట్టిందా లేదా అని. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ముగ్గురు వెళ్ళండి, అందరు వెళ్ళండి. వెళ్ళి मिडिल में అట్లా ఏక్ బార్ పూరా లోక్. ఆ వాల్స్ కి ఎవరు ఆనుకోకండి దయచేసి. అది ఈ స్టూడియోలో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా స్టూడియోలో ఆనుకోకండి. ओके सर. వై ద రీజన్, ఈ ఉందా ఎండింగ్ సార్, ఇదే సౌండ్. అర్థమైందా? ఈ ఎండింగ్సే స్టూడియోలో. ఇది లేకపోతే ఒకవేళ క్లాత్ ఉంటుంది, ఎప్పుడు కూడా స్టూడియోలకు ఆనుకోకండి. ఎందుకంటే అవి కొలాప్స్ అయిందంటే ఆడియో రూమ్ పాడైపోతుంది. ఎండింగ్స్ తగలకుండా నిలబడండి. ఓకేనా? एक ही बार पूरा आप ओनली वन शॉट डर आ गया. रेडी 1 2 3 చెప్పు. ఏనా బుల్లెట్ సూది పెట్టి కూర్చోండి అతనికి. చెప్పు. ये ये कैसे दे रहे हैं? देखिए ये वो क्या वो లడ్డు తిన్నావా? లేదు. చెప్పు. गोल जल्दी. జరి ఇప్పుడు చెప్తాను చూడండి. చెప్పు చెప్పు. అది చెప్తున్నా. 1 more గిచ్చాల మిగతా వాళ్ళకి. 1 2 3 అది. అంటే ఇందాక సైలెంట్ అన్నారు కదా సార్, అందుకని. సైలెంట్ అయినా కూడా అది రావట్లేదు కదా ఎక్స్ప్రెషన్. ఓకే సార్. రెడీ. ఆ బుల్లెట్స్ ముందునే. ఓకే. 1 by 1 ఇవ్వండి. టేక్
గట్టిగా గట్టిగా అది బుల్లెట్ దిగినట్టు రాలా. గట్టిగా ఇవ్వండి. టేక్. ఏ నిన్ను ఇచ్చాలా చెప్పు గట్టిగా, ఇంకా గట్టిగా. రెడీ టేక్. రండి. ఇంతకు ముందు నాకు ఇలాగే జరిగింది ఒకసారి కాదు అనేక సార్లు. ప్రతిసారి నేను ఇదే ప్రశ్నలు అడుగుతాను. ఈసారైనా ఆట కట్టిందా లేదా అని. ప్రతిసారి అదే జవాబు వస్తుంది. ఇక దాంతో నేను క్రాంతి అలసిపోయాను. ఆర్టిస్ట్. वो टाइटल बोलिए सर. द ओल्ड गॉड. The old god. రెడీ. నేను ఇప్పటి నుంచి ఆగరబోతులు ముట్టించి ఇక్కడ పెట్టి ముద్దికాడు పెడతాను. ముద్దికాడు వేసి అర్థమైందా? చెప్పట్లేదు. టేక్. ఏంటి ఆ స్క్రిప్ట్ కలప మాకు. ఏంటి ఆ స్క్రిప్ట్? The old. రెడీ. టేక్. The old god. हाँ पहले एक एक दा. अच्छा. ओल्ड हाँ. गॉड. Okay. ద ఓల్డ్ గాడ్. దాన్ని ఏమంటారంటే ప్లేస్మెంట్ ఆఫ్ వాయిస్. కరెక్ట్ దాని మీద పడాలి. పంచ్ అంటారు. The old god. సినిమా చూడాలి మీరు రోజు. నేనైతే ఇప్పటికీ సినిమా చూస్తూనే ఉంటాను. అమ్మాయి వెళ్తుంది కదా బ్రీత్ ఇవ్వ చంపేసి వెళ్తుంది కదా. ఎట్లీస్ట్ ఆ ఫోన్ తీ కొబ్బరికాయ ఇక్కడ పెట్టు. బ్రీత్ ఎట్లిస్తావు. అంత అంత స్పీడ్ వద్దు. లైట్గా మైక్ ముందుకు వెళ్ళు. ఇవ్వు. అంత ఇమ్మీడియట్లీ ఇవ్వకు. అంతే. రెడీ. ఇమ్మీడియట్లీ ఇవ్వకు. ఇలా పంపింగ్ కొట్టినప్పుడు వస్తుంది. రెడీ. టేక్. టేక్. ఓకే. నువ్వు ఓకేనా? ఆ, ప్రయాణమా? చేశాను. నీకోసం ఇది తెచ్చాను. ఏంటది? ఈ సినిమాలు 50-60 వేలు ఉంటాయి పేమెంట్స్. అర్థమైందా?
1 or 2 words చెప్పి సరిపోతుంది. ఇతను చెప్పిన వ్యక్తి అతను చెప్పిన వ్యక్తి పేరు మురళి. చూసారా సార్ మొన్న అతను స్టేజ్ అట్లుంది కాబట్టి అట్లా డిమాండ్ చేస్తారు అన్నమాట. మీరు మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఎవరికి రెండోసారి పని చేయం, నీకు తెలుసు. ఇది చాలా రిస్కీ. ఆంటీ జో అండ్ నిక్కీ హోటల్లో ఉన్నారా? सर ये डायलॉग बोलिए. होटल में है. अच्छा. జో అండ్ నిక్కీ హోటల్లో ఉన్నారా? वो डायलॉग होटल ओनर है ना. हाँ, होटल में. थोड़ा ब्रीथ से. रेडी. జో అండ్ నిక్కీ होटल में है. सिंक मिस हो गया. सिंक मिस हो रहा है सर. ओके. होटल में. है सर. प्लेसमेंट इधर है. देखिए आपके डायलॉग के पास ये प्लस इंटू मार्क है इधर. देखिए इधर इंटू मार्क कहाँ है. इधर तो इधर कपड़े है. ओके. प्लेसमेंट देखना चाहिए. ये है ना. इधर होटल में है, इधर आना चाहिए. ओके. अदम होता ना प्लेसमेंट. होटल में. జో అండ్ నిక్కీ इधर टेक. होटल में. वन मोर. ये पहला भी डायलॉग बोलिए आपको. 1 मिनट. ఆంటీ एंडी. 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 पहले वो बोलिए. एंडी. नेक्स्ट डायलॉग भी रेडी. జో అండ్ నిక్కీ होटल में है. पहला आ रहा है सर. पहला आ रहा है डायलॉग. होटल में है. देखिए आपको आपका वॉइस कहाँ है. देखिए एक बार सुनिए. ओके. होटल में. హోటల్లో ఉన్నారా? देखिए ओके. गॉट इट. आप पहला बोल रहे डायलॉग. జో అండ్ నిక్కీ होटल में है. पहले आप आ जाइए. ఇక్కడ డైలాగ్ చెప్పు మామూలుగా देखो. एंडी. హోటల్లో ఉన్నాడు. యాండీ హోటల్లో ఉన్నాడు. ఉన్నారు. ఉన్నారు. రెడీయా. ఎస్ సార్. టేకా. ఎస్. ఎస్ కాదు రెడీ సార్. రెడీ సార్. టేక్. యాండీ. ఏంటి Sir. ప్లేస్మెంట్. ప్లేస్మెంట్ అదే ఇక్కడ కొట్టేది. లిప్సిక్ అంటే అదే. టైం చూసుకో. రెడీ. రెడీ సార్. యాండీ. హోటల్లో ఉన్నారు. గుడ్. గుడ్ వాయిస్. గుడ్. వాయిస్ మామూలుగా లేదు. నేను ఓలా నడుపుతా అనుకుంటే ఓలాలోనే ఉంటాం. నేను ఓలా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే ప్రయత్నిస్తూ పెట్టుకుంటాను. అర్థమైందా. మంచి వాయిస్ ఉంది. నేను నాకు తెలియదా. యాండీ. ఇది నా వాయిస్. హోటల్లో ఉన్నారు. చూసారా. बहुत अच्छा है. बहुत अच्छा. థ్యాంక్ యూ. దేవుడు వాయిస్ మీకు ఎప్పుడో ఇచ్చాడు. మీరేమంటారంటే నా వాయిస్ పనికొస్తుందా అంటే. మరి అమ్మ దేవుడు మీకు ఎప్పుడో వాయిస్ ఇచ్చేసాడు రా నాయన. పుట్టినప్పుడు ఇచ్చారు కయ్యమని. గుర్తుపెట్టుకోండి. మీకు గొంతు మూగోళ్ళప్పుడు మీ గొంతు బాగా లేదని అర్థం. మూగోడు అయితే నువ్వు గొంతు బాగాలేని అర్థం. నీ గొంతు మాట్లాడుతున్నట్టు నువ్వు హీరోవే ప్రపంచంలో. సేమ్ డైలాగ్. సార్ బయట ఆయన అడిగితే ఏం చెప్పాడు. ఫస్ట్ ఏంటి? యాండీ. యాండీ. తర్వాత హోటల్లో ఉన్నాడు. రెడీ. టేక్. యాండీ.
49 మీద యాండీ. ఓకే. హోటల్లో ఉన్నారు. అర్థమైందా? రెడీ? యా యా కాదు, రెడీ అన్న. రెడీ సార్. యాండీ హోటల్లో ఉన్నారు. ఓకే, ఇది కూడా మ్యాచ్ భావిస్తే, కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్. రైట్. ఈ సినిమాలు ఏంటంటే చిన్న చిన్న బిట్లు చెప్తే 2000 3000 ఇస్తారు. హీరోస్కి వాళ్ళకి చెప్తే 20,000 30,000 ఇస్తారు. కేవలం అయితే ఒక 2 hours 3 hours ఉంటుంది అంతే. కాకపోతే ఇవన్నీ నెట్ఫ్లిక్స్లో వచ్చే ప్రాజెక్ట్స్ హై ఎండ్ పేమెంట్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు చూడు, యాక్టర్ కంటే ఎంత రిస్క్ ఉంటుంది. ఈ ముందు చల్లగా అవుతుంది, తీరా అసలు కాఫీ తాగుతూ డబ్బింగ్ అయితే. పెద్ద ఎండలో పోవాల్సిన అవసరం లేదు, పెట్రోల్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. వెళ్ళండి సార్. వీళ్ళది కంప్లీట్ యాక్టింగ్ తేడా ఉంటుంది. టేక్ సార్. రెడీ అండి. హోటల్లో ఉన్నారు. వెళ్ళమ్మా తల్లి. అమ్మాయి చూడు. పనిచేయం నీకు తెలుసు, ఇది చాలా రిస్కీ. యాండీ. అండి. జోన్నికి హోటల్లో ఉన్నారా? రెడీ? జాయిన్ నిక్కియా. Sir. జాన్ నిక్కీ. వాయిస్ మామూలుగా లేదు, కొద్దిగా. జాయిన్ నిక్కి. జాన్ నిక్కీ. టేక్. జాన్ నిక్కీ. అవును బాస్. చాలా మంది ఏం చేస్తారంటే हबीबी क्या करते आपके तरफ से प्रैक्टिस लेता नंबर 1 सडनली ड्रॉप हो जाता. मैं क्या सोचता, अरे एक आदमी वॉइस अच्छा है, इंडस्ट्री को रेफरेंस देंगे तो अब नहीं रहता. అది ఎందుకు क्यों प्रॉब्लम आ रहा है मैं अभी तक भी नहीं समझ नहीं आ रहा. ऐसा वॉइस ऐसा आवाज आने के बाद मेरे को अकेडमिक में नाम आ जाता. मैं उसके लिए सोचने तो ये लोग अरे एक మంచి వాయిస్ ఉంది అర్థమైందా? థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. చెక్ ఇన్? అవునండి. మా రాకేష్కి ఎందుకు వచ్చినట్టు? ఫ్యామిలీ. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్. ఈ వాయిస్ ఎవరు తెలుసా? నేను ఇంతకుముందు చెప్తున్నా కదా, బస్సు క్లీనర్ వాడేవాడు. అంటే నేను అబద్ధం చెప్పట్లా. మీరు ఇప్పుడు ₹1,00,000 ఇక్కడ పెడితే వాయిస్ అదే కాదు తెలుసుకుందాం. ఏ मैं बोल रहा है ना, एक बस क्लीनर का वॉइस उन्होंने ఓకే. కాబట్టి ఇది అందరు నేను చెప్తున్నా, చూసిన పేర్లు మొత్తం ఇదే మీ కళ్ళ ముందు ఉన్నది ప్రపంచం. వాళ్ళ దగ్గర జరిగారంటే మీరే నెక్స్ట్. అర్థమైందా? एक नया हमारा स्टूडेंट को एक सीनियर को आवाज दे रहे. चलिए. థ్యాంక్ యూ వెరీ మచ్. उधर थैंक यू वेरी मच. एक ओल्ड स्टूडेंट को एक नया स्टूडेंट हिंदी में बात कर रहे हैं. रिप्लेसमेंट का देखिए. థ్యాంక్ యూ వెరీ మచ్. 308. थैंक यू वेरी मच. 308. रेडी? थैंक यू वेरी मच. थोड़ा हैप्पी से बोल रहे हैं उन्होंने. अच्छा. थैंक यू वेरी मच. वेरी हैप्पी सर. अच्छा. सुनिए, थैंक यू वेरी मच. ओके. उसको टिप दिया इसलिए. थैंक यू वेरी मच. डेट हो गया 308. मैं उधर ही चाहिए. ओके. एक बार बोलिए डायरेक्ट. थैंक यू वेरी मच. और एनर्जी. थैंक यू वेरी मच. ठीक.
థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ఫెన్స్. వెల్కమ్ టు ద ఫ్రెంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. ఫెన్సా ఫ్రెంచ్? ఫ్రెంచా? ఫ్రెంచ్. ఫ్రెంచా? వెల్కమ్ టు ద థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. ఫెన్సా? ఫెన్స్. వెల్కమ్ టు ది ఫెన్స్ సార్. ఫెన్స్? FENC. ఫెన్స్. वेलकम टू द फेंस सर. Yes. अच्छा, ये होटल का नाम फेंस होगा. Ah. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. ఎవరు ఫ్రెంచ్ అన్నది నువ్వా? వెల్కమ్ టు ద ఫెన్స్ సార్. ओके, టేక్ वेलकम टू द फ्रेंड्स सर. वॉइस गिर गया, वॉइस चल गया. देखिए FENC फेंस. वेलकम टू द फेंस सर. ఓకే. నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లూజ్ టంగ్ చేయకు. ఫ్రెంచ్ అన్నావు అనుకో, ఎవరు దగ్గర అంటారు, వేస్ట్ ఫీలో ఎవడు పడతాడు లోపల తీసుకొస్తావా అని తిప్పి పంపిస్తారు. గుర్తుపెట్టుకో, నువ్వు మాకు తెలిసినా కూడా నేను 10 సార్లు వింటా. ఎందుకంటే ఇది ఒక ఎక్స్పీరియన్స్. అన్మెచ్యూర్స్ అంటారు వాళ్ళని. మనకు తెలిసింది మనకు వినపడింది నిజం కాకపోవచ్చు. కాబట్టి ఫ్రెంచ్ అన్నావు అనుకో, వాడు ఫ్రెంచ్ చెప్పిండు అనుకో, ఎవడరా ఫ్రెంచ్ అని చెప్పించింది అని చెప్తాడు. అంటే ఎవడో ఒక ఆర్టిస్ట్ చెప్తే 1000 కోట్లు తీసిన రాజమౌళి నన్ను పక్కకు పడిపోయారా అంటారు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా కన్ఫర్మేషన్ తీసుకొని అర్థం చేసుకొని చెప్తాను. నేను ఎంత తెలిసినా కూడా ఏం చేస్తానంటే నాకు ఏం తెలియదు, అట్లా ఉంటుంది ఇండస్ట్రీలో. అర్థమైందా? కాబట్టి జాగ్రత్తగా, అంటే ఇది ఒక ఎక్స్పీరియన్సే చెప్తున్నావు నీకు. అట్లా ఉంటుంది, లేకపోతే తిట్టించుకుంటావు. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. చెక్ ఇన్. అవునండి. ఏదది? గుడ్ మార్నింగ్. చెక్ ఇన్. అవును. చికెన్ చికెనా? चिकन सर. चिकन चिकन మార్కేష్ కిందకు వచ్చినట్టు. मार्केश क्यों आया है? मार्केश क्यों आया? मार्केश क्यों आया है? देखिए एक बार सुनिए. మార్కేష్ కిందకు వచ్చినట్టు. मार्केश को क्यों आया है? मार्केश को क्यों आया? ఎందుకు వచ్చినట్టు बोले क्यों आया? अच्छा, मार्केश क्यों आ गए? मार्केश मार्केश చెట్టు మీద మరకుంటే మరకేసి వచ్చినట్టు అవునా? మార్కేష్ కిందకు వచ్చినట్టు. చెట్టు మీద పడినాయి. ओके ओके. मार्का क्या बोलते हैं इसके? काकी रट्टा. इसको क्या मार्का? मार्का स्टेन रहता ना सर, Stain. में स्टेन रहता ना. स्टेन क्यों आया? दाग. हाँ वही, और मार्क रहता ना, डस्ट मार्क हाँ हाँ और ब्लड मार्क रहता ना, हाँ। जो शेट में है बोल के पूछ रहा हूँ. ये गन शूट हो गया ना? वो अच्छा, ब्लड इसमें है. ये मार्क क्यों है? हाँ हाँ. और ब्लड का स्टेन क्यों है बोल के ऐसा. ब्लड ना को हाँ। स्टेन क्यों है उधर? ये स्टेन कैसे आया? हाँ एक बार सुनते हैं. చెక్ ఇన్. చెక్ ఇన్. అవునండి. మార్కేష్ కిందకు వచ్చినట్టు. Ready? ओके, चिकन. क्या हो गया? ओके ओके, आई वाज जस्ट वाचिंग. चिकन. ये स्टेज कैसे है? ये स्टेज कैसे है? ఫ్యామిలీ. Well, run sir, आप आ जाए. సో ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మూవీ డబ్ చేస్తారు కదా తెలుగులో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మురళి అని చెప్పారు కదా, ఇప్పుడు ఆయన వాయిస్ అదేనా లేకపోతే ఇది ఇంగ్లీష్ మూవీ అని చెప్పి కొంచెం మేము మోడిఫికేషన్ చేశారా? నార్మల్ అదే వాయిస్ అని పెట్టేశారా? ఇప్పుడు తెలుగులో ఎవరైనా చనిపోయినారు ఎట్లుంటుంది పరిస్థితి? ఎక్కువ వేస్తారు. కానీ ఒకసారి ఏడు ఎట్లా ఏడు అయ్యో 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 చచ్చిపోయాడు వీడు. ఏడు గట్టిగా ఏడు. అయ్యో 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 అయ్యో
వెళ్ళిపోయావా నువ్వు? ఇది తెలుగు. Oh my God. అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది నీకు? అంటే ఇది తెలుగులో కొంచెం ఓవర్గా డ్రామాటిక్గా ఉంటుంది, అందులో కొంచెం షార్ట్ అండ్ క్యూట్లో పెట్టేస్తారు. నీకు పెద్ద జాబ్ వచ్చింది, చిరంజీవి పక్కన ఒక అవకాశం వచ్చింది, వాళ్ళ కొడుకు కావాలి, ఇట్లా హ్యాపీగా ఫీల్ అవుతుంది చెప్పు. చిరంజీవి పక్కన వచ్చింది. వావ్. ఓకే, నాకు చిరంజీవి పక్కన అవకాశం వచ్చింది. ఇస్ ద ఇంగ్లీష్. అర్థమైందా? ఏదైనా మర్డర్ చూసావు, రియాక్ట్ అవ్వు. వంట జరిగింది. అంత వెళ్ళి చెప్తా, మొత్తం శవతకు మొత్తం కోసిపాడేసి చూడు, చూసి చెప్పు. మన జరిగింది. మటన్ జరిగింది అంతే. వాయిస్ కంట్రోల్. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు అర్థమైందా? మాడ్యులేషన్ కాదు, బొంగు కాదు, వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళు గన్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు ఫారిన్ కంట్రీస్లో. మనం పెట్టుకుంటే టెర్రరిస్ట్ అవుతాం. కాబట్టి వాళ్ళ పర్మిషన్ ఉంది, పర్మిషన్ కూడా ప్రతి ఒక్కరు పెట్టుకోవచ్చు. కానీ ఎందుకంటే అక్కడ ఏం జరుగుతుందో ఎవరికి ఎప్పుడు తెలియదు. కాబట్టి వాళ్ళ రియాక్షన్ చాలా తక్కువ ఉంటాయి. చనిపోయినా తక్కువ, పుట్టినా తక్కువ. కాబట్టి ఆ హైప్ ఆఫ్ వాయిస్ తగ్గించుకోవడమే మన మోడలేషన్. అర్థమైందా? ఎక్కువ ఆడేం ఉండదు మ్యాటర్. నువ్వు అడిగిన క్వశ్చన్ అదేనా? అవును, అదే సార్. నేను వచ్చిన ఆన్సర్ కదా కరెక్ట్. నేను సింపుల్గా చెప్పిన, దీని గురించి 2-3 క్లాసులు కూడా చెప్పొచ్చు. నాకు ఇంట్రెస్ట్ ఉండదు. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అక్కడ మీరు మళ్ళీ రండి అంటున్నాడు చూడు. మీరు మళ్ళీ మళ్ళీ రండి. 306 మీరు మళ్ళీ రండి. గుర్తుపెట్టుకో. ఆడేమో ఈ పిల్లడు శ్యామ్, బిహెచ్ఎల్ నుంచి ఈ బస్సులన్నీ పోతాయి కదా సార్, పోయి ఇక్కడ దిల్చుకున్నా ఇలా బడ ఇది నెల్లూరు 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 అని పోతుంటాయి కదా. ఆడీడు నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు చూడు, వాడేమో బస్ క్లీనర్, నువ్వేమో ఇప్పుడు డ్రైవర్, మరి వాడేమో సినిమాలకు ఎక్కాడు. అర్థమైందా? 3 ఏళ్ళు అయితే వచ్చాడు. వాడు సక్సెస్ఫుల్గా 50,000-70,000 సంపాదిస్తున్నాడు. నీకంటే అప్పులు ఎక్కువ ఉన్నాయి. మరి ఓల్డ్ స్టూడెంట్ సినిమాలకు ఎక్కాడు, అది కూడా బస్సు క్లీనర్. మళ్ళీ న్యూ స్టూడెంట్ బండి నడుపుతున్నాడు. గుర్తుపెట్టుకో. నన్ను ఎవ్వడు ఏం చేయలేడు, ఎందుకంటే ఇక్కడ ప్రత్యక్ష సాక్ష్యం ఉంది. వాడు వాయిస్ ఇక్కడ మాట్లాడుతున్న వ్యక్తి మనం మీరు చూసిర్రు. ఇంతకంటే ఏం చేయాలి నేను మీకు? అసలు మీరు 50,000-70,000 వాళ్ళ ఫీజులు తెలుసా? సింపుల్గా నేర్చేసుకుంటున్నారు ఇక్కడ. అర్థమైందా? నా దగ్గర పాతకాన్ని నైంచి అంతా సామి చెల్తా చూసుకో. సార్ మీరు మళ్ళీ రండి. రెడీ? ఓకే సార్. 306 306 రెడీయా? ఏం చెప్పు ఒకసారి. మీరు మళ్ళీ రండి. చెక్. మీరు మళ్ళీ రండి. सर आप भी उधर डायरेक्ट आप फिर आ जाइए. रेडी सर? रेडी. आप फिर आ जाइए. थोड़ा रिक्वेस्ट. ठीक. ठीक. आप फिर आ जाइए. ओके. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. Thank you very much. వెల్కమ్ టు ద ఫిన్స్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. Ready? ఓకే. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఏమైంది సార్? నాకు కంటిన్యూ చేయాలి, ఇందాక ఆపారు కదా. నేను ఆపాను. మీరే ఆపాను. సార్ చెప్పాడు కూడా ఆపారు కదా. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ఫిన్స్. 308లో థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్. 309లో వెల్కమ్ టు ఫ్రెండ్స్. వెల్కమ్ టు ద ఫిన్స్. అది ఎక్కువ దాని మీద డిపెండ్ అవ్వకండి. స్క్రీన్ Sir. చేసి చెప్పి అలవాటు చేసుకోండి. ఈ ఫ్రేమ్ చూసుకోండి. దీని మీద డిపెండ్ అయింది అనుకోండి, మాడ్యులేషన్స్ ఎమోషన్స్ మిస్ అయిపోతాయి. రెడీ? రెడీ సార్. మీరు మళ్ళీ రండి. వెల్కమ్ టు ద ఫిన్స్. చూసా లేట్ అయిపోయింది. నెక్స్ట్ టైమింగ్ మీద ఉన్న ఎవరు? టైమింగ్ మీద పట్టుకోవాలి దాన్ని. లాస్ట్లో చెప్పు. టైమింగ్ ఎక్కడ నీకు ఐడియా ఉండాలి సార్ చెప్పు. 306 మళ్ళీ మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్.
ఫస్ట్ డైలాగ్ వినండి. మీరు మళ్ళీ రండి. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. మీరు మళ్ళీ రండి. 306. థ్యాంక్ యూ వెరీ మచ్. 308. 3010కి థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్. అర్థమైందిగా? సార్ మళ్ళీ రండి. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. రెడీ? ఎస్ 3:10 కల్లా డైలాగ్ ఫినిష్ అయిపోవాలి. నిలబడే కూర్చున్నా కూర్చోమన్నా. మీరు మళ్ళీ రండి. రెడీ? ఎస్ సార్. ఎస్ కాదు. ఎస్ సార్. సార్ అన్న. రెడీ 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 రెడీ. ఓకే. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్ సార్. गुड. दानी टाइमिंग अंट इसको टाइमिंग बोलते हैं. बाहर लोग क्या बोलते हैं टाइमिंग के लिए 2 दिन वेस्ट करते हैं क्लास देते. मैं क्या बोल रहा हूँ 308 3009 फिनिश. 1 मिनट में आपका सिलेबस फिनिश हो गया. वो लोग వాళ్ళు అట్లా కూర్చోబెట్టి వన్ వీక్ క్లాసెస్ చెప్తారు. అసలు టైమింగ్ అంటే సినీ రంగంలో డబ్బింగ్ టీవీ రంగంలో టైమింగ్ అనే అంశం గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. అని వాడు 2 రోజులు బొక్కాయ ఏం నేర్చుకుంటారు మీరు? ఇట్లా వాడు 41 రోజు 42 రోజులు వాడు క్లాస్ ఫినిష్ చేస్తారు. మనకు అట్లా సంబంధం లే. మీరు యాక్చువల్గా రాసుకోవాలి టైమింగ్ అంటే ఏంటంటే. రాసుకోవట్లేదు బట్ నెక్స్ట్ నుంచి రాసుకోండి. ఓకే ఓకే. నెక్స్ట్ టైం చెక్కినా? అవునండి. చికెన్ మార్కేష్ కిందకి వచ్చినట్టు? వచ్చినట్టు. ఎక్కడెక్కడ టైం చెప్పండి. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్. చెక్కినా? అవునండి. మార్కేష్ కిందకి వచ్చినట్టు? వచ్చినట్టు. రెడీ? వెల్కమ్ టు ది ఫ్రెండ్స్ సార్. చికెనా? మార్కేస్కి వచ్చినందుకు వచ్చినట్టు. అది మరక ఎందుకు వేసుకొచ్చినట్టు? మరకెందుకు వేసుకొచ్చినట్టు. డబ్బింగ్ ఇలా ఉన్నావు కదా, ఆనుకోకు కొత్త ఇప్పిస్తావు. బెండ్ ఒక కాలు లెగ్ ముందుకు పెట్టు. ఓకే, కొద్ది బ్యాక్ జరు. మన హైట్ ఉన్నాం కదా, కొద్ది బ్యాక్ జరు. బెండ్. ఓకే, ఇట్లా ఇట్లా ఇంకా ఈ లెగ్ ముందుకు పెట్టు, ఇట్లా బెండ్ పెట్టు. ఓకేనా? అట్లా చెప్పు. ఎందుకంటే హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మైక్ సెట్ చేస్తారు. ఇప్పుడు నేనైనా ఏం చేస్తాను, నువ్వు పక్కన నీకంటే నేను హైట్ కదా, అంతే సింపుల్. ఓకే, అదే మార్గం మీద వేసుకున్నావు. మార్కెందుకు వేసుకొచ్చినట్టు. ఏంటి నువ్వేమంటా? థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్ సార్. చెక్కినా? చెక్కినా? మార్కెందుకు వేసుకొచ్చినట్టు. సార్ చెక్కినా? అవునండి. మార్కేష్ కిందకి వచ్చినట్టు? అదే మార్కేష్. మార్కేస్ ఎందుకు వచ్చినట్టు. మార్కేష్ ఎందుకు వచ్చినట్టు? మార్కేస్ ఎందుకు వచ్చినట్టు. రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్ సార్. చెక్కినా? మార్కేస్ కిందకు వచ్చినట్టు. ఓకే, వెళ్ళాలి హీరో సార్. ఫస్ట్ నుంచి చెప్పమంటారా సార్? లేదు, ఫస్ట్ చెప్పినట్టు. మీరు మళ్ళీ రండి. మార్కెందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్ సార్. చెక్కినా? మార్కేస్ కిందకు వచ్చినట్టు. విన్నావా? మీరు మళ్ళీ రండి. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్ సార్. చెక్కినా? మార్కేస్ కిందకు వచ్చినట్టు. ఓకే అంటే రెడీ సార్. రెడీ ఓకే అంటే వెళ్ళిపోతా. ఆఫ్ చేసి రెడీ? రెడీ సార్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సార్. డౌట్ ఏదో డౌట్ ఎక్కడ? అమ్మాయిలు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేదు సార్. నాకు చాలా మంది ఉన్నారు కానీ నాకు మైండ్ క్లారిటీ ఉందే. ఏంటి డైలాగ్ ఏంటి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. వెల్కమ్ వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. నెక్స్ట్ వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ సార్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ సార్. చెక్కినా? మీరు థ్యాంక్ యూ నీకు ఎక్కడ అమ్మాయి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు చూసుకో. లవర్స్ ఉన్నారా? అందుకే అప్లై చేసినావా? లేదు సార్. నాకు ఇప్పుడు ఫోన్ తీస్తే గర్ల్ ఫ్రెండ్స్ అంటారు. నేనేమో
నాకు రెడీ సార్ రెడీ సార్. చూసుకుంటారు ఒకసారి. చెప్పండి సార్, ఒకసారి చూస్తాను. చూస్తారన్నది కాదు, పైలట్ ప్లే చేయాలి. ఓకే సార్. పైలట్ అంటే ఈ వీడియోకి సంబంధించిన ఈ ట్రాక్ ఉంది కదా, దీన్ని పైలట్ అంటాం. ప్లే చేయండి అంటే ఏం ప్లే చేయాలి, అప్పడం అంటారు. కాబట్టి ప్రొఫెషనలిజం ఎక్కడ ఉందంటే పైలట్ ప్లే Pilot. చేయాలి. రాసుకోండి మీరు. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫైన్ సార్. చెకినా మార్కేస్ కిందకి వచ్చినట్టు. రెడీ సార్? రెడీ సార్. ఎప్పుడు కూడా టేక్ అని చెప్పకండి. कभी भी आप भी सर टेक मत बोलिए, क्योंकि टेक रेडी बोलना, टेक बोलते हैं उन्होंने कैसे हाँ टेक बोलता है, कितना एक्सपीरियंस है आपको, इसलिए रेडी रेडी రెడీ సార్. మార్కేస్ కింద లేదు సార్. అంతలేదు మరి లేదు పచ్చడి ఏం సార్ విచిత్రమైన పదాలు. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫైన్ సార్. చెకినా మార్కేస్ కిందకి వచ్చినట్టు. ఒక చోట టీ పోస్తున్న దగ్గర కూడా బ్యాక్గ్రౌండ్ కూడా అది కూడా చూసుకొని చెప్పుకోవాలి. రెడీ సార్? రెడీ సార్. డైలాగ్ చెప్పండి ఫస్ట్. మీరు మళ్ళీ రండి. చెప్పండి మొత్తం ఒకటేసారి చెప్పండి మొత్తం డైలాగ్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సార్. చెక్కినా మార్కేస్ కిందకి వచ్చినట్టు. రెడీ రెడీ సార్. టేక్ మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సార్. చెక్కినా చెక్కినా మీరు మార్కేస్ కిందకి వచ్చినట్టు. రెండు సెకండ్లు లేవు కదా సార్. వెల్కమ్ టు ద ఫెన్స్. మెమరీ లాస్ ఉంది అందరికి. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫైన్ సార్. చెకినా మార్కేస్ కిందకి వచ్చినట్టు. రెడీ సార్. మీరు మళ్ళీ రండి. టీ పోస్తుంది కదా, టీ బ్యాక్ వాళ్ళ ఒక్కరు సెట్ చేయాలి డైలాగ్. చెప్పండి డైలాగ్ ఫస్ట్. మెమరీ వీక్ ఉంది, నీకు వచ్చిందా? మీరు మళ్ళీ మైక్ ముందుకి. మీరు మళ్ళీ రండి. రెడీ? డైలాగ్ చెప్పు. రెడీ సార్. డైలాగ్ చెప్పు. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డౌట్ వచ్చింది మళ్ళీ చెప్పు. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫెన్స్ సార్. చెక్కినా నేను ఒకటి అడుగుతా, మీ నాన్నగారి పేరు ఏంటి? బుల్లియా సార్. ఏ ఊరు మీది? రాజమండ్రి సార్. మీ అమ్మగారి పేరు? లక్ష్మి సార్. మీ క్లోజ్ ఫ్రెండ్ పేరు? సంతోష్. ఇవి ఎట్లా గుర్తున్నాయి? ఇవి ఎట్లా గుర్తున్నాయి? జనగణ మన పాట ఒకసారి. జనగణమన మరి ఇది ఎట్లా గుర్తుంది? రోజు చదువుతున్నావు కదా? లేదు సార్. అప్పుడు ఏం చేసావు? అప్పుడు ఇది గుర్తుండడానికి అప్పుడు ఏం చేసావు నువ్వు? అప్పుడు డైలీ క్లాస్. మరి ఇప్పుడు ఏదైతే ప్రాక్టీస్ చేయాలి. ఎస్ ప్రాక్టీస్. రెడీ? డైలాగ్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ సార్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ సార్. వెల్కమ్ ఫ్రెండ్స్. ఇదేంటి మీరు బాటిల్కి వెల్కమ్ ఫ్రెండ్స్ అక్కడ లేడు బాటిల్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ సార్ లేరు అక్కడ. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ సార్. చెక్కినా మరక వేసుకుని మరకేసి కిందకి వేసుకొచ్చారు. చెప్పండి సార్. మెమరీ వీక్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ద ఫెన్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఫ్రెండ్స్ రండి. రెడీ? మళ్ళీ చెప్పండి. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు వచ్చిందా? మీరు చెప్పు. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ద ఫ్యాన్స్ సార్. చెక్కినా నెక్స్ట్ మార్కెట్ తీసుకొచ్చినట్టు. మరకెందుకు వేసు. మళ్ళీ నీది ఆయన నీది మొత్తం ముక్కలు చెప్పుకోండి మీరే. ఒక గుర్తొచ్చిన డైలాగ్ గుర్తొచ్చినట్లు అందరూ చెప్పుకోండి. ఇంకా మరకేసి కిందకి వచ్చినట్టు. ఎవరికి వచ్చిన వాళ్ళు చెప్పుకోండి. ఇంకా సగం మరకేసి మార్కెట్ తీసుకొచ్చినట్టు. మరకెందుకు వేసుకొచ్చినట్టు. చెప్పండి ఫస్ట్ నాకు డైలాగ్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సారీ అమ్మాయి టైం వేస్ట్ చేస్తున్నారు సార్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్ సార్. చెక్కినా మరకెందుకు వేసుకొచ్చినట్టు. మీరు మళ్ళీ రండి.
Thank you so much. Take memory, sir. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు ది Welcome. సార్. చెకినా మార్కేస్ కిందకి వచ్చినట్టు రెడీ రెడీ సార్. ఈసారి చెప్పకూడదు బయటకు వచ్చింది. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు ద ఫ్రెండ్స్. చెక్కినా మార్కెట్ కేసుకు వచ్చినట్టు ఓకే, ఒక డైలాగ్ మాత్రం ముందు చెప్పినాం అంతే కదా. సార్. వేవ్ లెంత్ శ్రీమాన్ గారు ఇట్లా అండి. ఈ డైలాగ్ ఇక్కడ కరెక్ట్ ప్లేస్మెంట్ ఇక్కడ దుర్గా ప్రసాద్ ముందు చెప్పేసి ఫెయిల్యూర్ ఆర్టిస్ట్. ఇది అర్జున్ కరెక్ట్గా సింక్ చేశాడు, నేనే సింక్ చేయలేదు. ఇక్కడ మనం ముందు చెప్పేసి ఇట్స్ అ ఫెయిల్యూర్. ఇది మాత్రం కరెక్ట్గా చెప్పావు. మరి ఇది అమ్మాయిని చూసావా, ఇది చూసావు, ఇది కరెక్ట్గా చెప్పావు, ఇది కరెక్ట్గా చెప్పావు, కానీ మిగతా మూడు పచ్చడే. ఇక్కడ వరకు ఓకే, ఇక ఇక్కడ వరకు వేవ్లో ఇది సింక్ చేసావు, ఓకేనా. ఈ ముందర ఏం చేసినావు, ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ చెప్పావు, ఇది ఇక్కడ ఉండాలి, ఇక్కడ చెప్పావు. అర్థమైందా? ఏమర్థమైంది? నువ్వు ఈ అమ్మాయిని చూస్తున్నావు తప్ప డైలాగ్ చూస్తావు. ఎవరైనా బాగుందండి. నెక్స్ట్ సార్ వెళ్ళండి శ్రీమన్ గారు. మెమోరీ చాలా డల్ ఉంది, అర్థమైందా? అది లేకపోతే ఏం చేయలేదు. ఏ డైలాగ్ ఇచ్చినా ఫస్ట్ మీరు డైలాగ్ చెప్పగలుగుతుంటే ఆటోమేటిక్గా మాడ్యులేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. నేను మెదడులో డైలాగ్ కూర్చోలేదనుకో నీకు ఏది రా, గుర్తుపెట్టుకో. నీకు ఎక్కడెక్కడ ఉంది నీ బ్రెయిన్. గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ పెట్టుకోండి. ఎవరు లేకపోతే డైలాగ్ మనం ఫాస్ట్గా రావాలి కదా. సార్ పైలట్ పెట్టండి సార్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు ది ఫ్రెండ్స్ సార్. చెకినా మార్కేస్ కిందకి వచ్చినట్టు రెడీ రెడీ సార్. మీరు మళ్ళీ రండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ టు ద అయింది అయిందే. రండి రండి సార్, కూర్చోండి. ఏమర్థమవుతుంది మీ ఇద్దరికి? ఏమర్థమవుతుంది? అంటే మర్చిపోను, డైలాగ్ మర్చిపోను. అవన్నీ కాదు, దాన్ని మెమోరీ వీక్ అంటారు. మెమోరీ ఎక్కడ ఉంటుంది అది? మరి ఎక్కడ నీది అంటే ఎక్కడెక్కడో ఇంపాక్ట్ చేస్తుంది మీ బ్రెయిన్. డబ్బింగ్ ఆర్ట్. ఇప్పుడు నువ్వు బండి మీద పోతావు, ఏది పోదానా, అదే ర్యాపిడ్ జాగ్రత్తగా పోతా ఉంటే ఎక్కడ కూడా యాక్సిడెంట్ ఇవ్వకూడదు, లేకపోతే నీ రేటింగ్ పడిపోతుంది. అర్థమైందా? మరి అప్పుడున్న కాన్సన్ట్రేషను, నీ తల్లిదండ్రుల మీద ఉన్న కాన్సన్ట్రేషను, నీ ఫ్రెండ్స్ మీద ఉన్న కాన్సన్ట్రేషను, నీ ఫోన్పే నెంబర్ నీకు ఐడియా ఉంటుంది కదా. నీ ఫోన్ నెంబర్ చెప్పు. 6009793581. నా నెంబర్ చెప్పు. ఎవరు పెట్టుకోడు, కాకపోతే అది వర్క్లో పెట్టు. కాబట్టి జనగణమన చదవడానికి నువ్వు ఎక్కువ సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి, నీ తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవడానికి ఎక్కువ ప్రాక్టీస్ చేసినావు. మరి ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే మరి చేయకపోతే ఎట్లా? కాబట్టి బస్ స్టాండ్లకు వెళ్ళినప్పుడు ఏం చేయాలంటే, అక్కడ వెళ్ళినప్పుడు బోర్డ్స్ ఉంటాయి, అవి కూర్చొని అక్కడే నేర్చుకోవాలి. ఎక్కువ శాతం మెమొరీ బాగుండాలంటే జనాల మధ్యలో बोलिए सर। मास्टर जी कहाँ है, बोलिए बोलिए। ऊपर बोलिए, मैं इधर रहे हूँ। मास्टर जी नमस्कार। मास्टर जी कहाँ पे हो? हाँ हाँ आ जाइए, मैं वहीं पे हूँ। आइए आप ही कर दीजिए। ये अच्छा काम करता। అయితే आप क्यों करना है सर? मेमोरी आपका अच्छा है तो और नंबर 1 आर्टिस्ट के लिए क्या चाहिए, एक पेपर्स ले जाइए, नहीं तो एक पेज जाता इधर है ना पीवीआर डबिंग में पूरा ये वर्ड्स पूरा क्राउड में देखना चाहिए, पढ़ते जाना। देखिए ऐसा प्लेस पूरा क्राउड चाहिए। रेलवे स्टेशन, बस स्टेशन, कोई फंक्शंस, उधर वो उसके वो 5 लाइन्स को उधर ही मेमोरी करना चाहिए।
क्योंकि डिस्टर्बेंस रहा था, आदमी ऐसा 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 जय गणेश जय बजरंग बली ऐसा आता है ना, उस समय में आप उस डायलॉग को पकड़ना चाहिए। मैं वही किया, ये सिंपल टेक्निक्स, क्योंकि पूरा लोग डिस्टर्ब करते हैं, तो आपका पॉइंट्स क्या फोकस हो जाए। पहले पीवीआर डबिंग एकेडमी पॉइंट नंबर देखिए, पूरा ये विनायक चौथी या कुछ भी फंक्शन है, नंबर 1 क्या है, नंबर 2, नंबर 3 एंड नंबर 4, नंबर 5, नंबर 6, नंबर 7, नंबर 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16 एंड 17 एंड 18। वो ये वाला हमको नहीं दिखा रहा, छोड़ दे। हाईलाइट वर्ड्स क्या है इसमें? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14, ये 14 वर्ड्स आपने उस क्राउड में मेमोराइज करना चाहिए। प्रैक्टिस घर में तो कोई भी बाहर जाना है, इस तरफ से आप మీరందరూ కూడా ప్రాక్టీస్ करने तो डबिंग में कितना लोग रहते हैं, एक साउंड इंजीनियर, ఒక साउंड इंजीनियर एंड एक को डायरेक्टर, అంటే వాళ్ళిద్దరు वो दोनों 1000 पीपल का माइंडसेट रहता उसको, 1000 पीपल का माइंडसेट वो दोनों स्टूडियो में बोलते कैरेक्टराइज्ड, मैं बोल रहा हूँ, అర్థమవుతుందా? కాబట్టి అలా మెమోరైజ్ చేసుకోండి, మంచిది. ఈజ్ అ సింపుల్ టెక్నిక్, ఇది పెద్ద కాస్ట్లీ టెక్నిక్ కాదు, వెరీ సింపుల్ టెక్నిక్. మా గురువు మాకు అదే చెప్పారు, కాబట్టి మేము అలా క్రౌడ్లో నేర్చుకున్నాం, కాబట్టి మేము సక్సెస్ అయినాం. ఇప్పటి నుంచి మీరు మీలో ఎవరైనా ఆర్టిస్ట్ అవ్వాలి, ఆర్టిస్టులు విఐపి కేటగిరీ వెళ్ళాలంటే ఏ బస్ స్టాప్కి వెళ్ళినా ఏ మెట్రోకి వెళ్ళినా మీరు చేయాల్సిన పనులు ఇవి ఎవరు చేస్తారంటే, మీలో దృఢ నిశ్చయం ఉండి ఐఎమ్ ద ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవ్వాలి అంటే ఇవి చేయాలి, లేదంటే మీ ఇష్టం. ఇవన్నీ చేసినప్పుడు మీ మెమొరీ సెట్ అవుతుంది. ఎందుకంటే మనం విజువల్ చూస్తాం, ఆడ ఆడియో ప్లే చేస్తాడు, ఇమీడియట్లీ డైలాగ్ చెప్పారు, మరి అప్పుడు ఎట్లా చెప్తాం? దుర్గాప్రసాద్ 3 మెయిన్ 3 పాయింట్స్ ఇస్ 100% इंपॉर्टेंट। एक मेमोरी 100% रहना चाहिए, 2 लिप सिंक, 3rd मॉड्यूलेशंस, ये पूरा पकड़ने तो पीछे है ना वो वेरी ఈజీ, అర్థమైందా? ఇవి చేయాలి మీరు, ఇవి చేయకపోతే కష్టం, రాలేరు. అరే ఒక ఆర్టిస్ట్ బాగుందంటే మెమొరీ బాగుండాలి. నేను అందరూ అన్నారు వాళ్ళు, कुछ भी लोग मेरे को बोला विनोद को मेमोरी नहीं है, वो प्ले कर दिया ना नागमनायकुడు, पूरा टाइटल रो 2.5 hours प्ले, मेरे का डायलॉग्स 1 hour, पूरा 11 मेंबर्स आर्टिस्ट, 11 मेंबर्स को 10 मिनट 1.5 hour, मेरा एक के 1 hour, कितना मेमोराइज, एक डायलॉग भी नहीं भूल गया, एक डायलॉग भी करेक्शन भी नहीं है, इसलिए मैं मेमोरी पूरा सेट किया। एक ड्रामा 1 year तो पूरा नेक्स्ट ईयर 2027 तक मेरा मेमोरी क्लियर हो गया। అది మీరు ప్రాక్టీస్ చేయాలి. అప్పులుంటే నీకు డైరెక్ట్ ఒక 10 కోట్లు దొరికా ఎక్కడో చోట అయిపోయింది కానీ అప్పు, అప్పుడు కూడా మెమొరీ ఇట్టనే ఉంటుందా? మంచి వాయిస్ ఉంది నీకు, బచ్చేగా అచ్చా వాయిస్ హై, నీకు తెలుస్తలేదు, మరి దాన్ని ఎట్లా పాడు చేసుకుంటావా ఉంచుకుంటావా అనేది అది నీ ఇష్టం. ఓకే, గుర్తుపెట్టుకోమా, ప్రాక్టీస్ చేయండి. సార్ మీరు కూడా మీకు చెప్పడం అంత కాదు కానీ మరి సింగింగ్ ఎట్లా సార్, ఎస్పీ బాల్ గారు ఎట్లా పాడింటారు? एक सीन ये बच्चे को एक बार डायलॉग देके क्या से फिनिश करके మీకోసం నేను ఒకటి తెచ్చాను. నిఖిల్, వెళ్ళు, వాడు సంతోష్ నా స్టూడెంట్, నీకోసం ఒకటి తెచ్చాను. నిఖిల్, రెడీ? ఎస్ సార్. ఎస్ అంటే రెడీ సార్. మళ్ళీ నీకు మెమొరీ లేదు, నీకు పోయి ఇదే
మంచిగా అయితే ఉంటుంది బండి. టేక్. నిక్కీ, బక్లవా రెడీ? ఏంటి సార్ డైలాగ్ ఒకసారి చెప్పు. బక్లవా బక్లవా. 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 బక్లవా బట్లుతావా. బక్లవా. రెడీ? సార్ అదొక స్టెరాయిడ్ టైప్ ఆఫ్ సంథింగ్ ఏదో ఒకటి సెంటో లేకపోతే ఒకసారి టైమింగ్ చూసుకుంటాను సార్. బక్లవా ఫస్ట్ ఓకే సార్. ఫస్ట్ రెడీ? ఎస్ సార్. బక్లవా. ఆ స్టైల్ నేను ఇప్పుడు ఏం చెప్పాను మోడల్ బక్లవా. బక్లవా. అది తర్వాత వస్తుంది. 500 బుగ్గ. నో ఆల్ రైట్. నో నో. నో करेक्ट कहा प्लेसमेंट 30 సార్. టైం తీసేస్తా. తీసినప్పుడు ఎక్కడ ఈ హ్యాండ్ మీద చెప్పాలి. ఓకే సార్. అదే టైం తీసేసినాం అనుకో వాడు చుడుతున్నాడు కదా అక్కడ ఆ టైమింగ్ మీద చెప్పాలని ఫ్రేమ్ అబ్జర్వేషన్. ఆల్ రైట్. 500 బుగ్గ. నో. నో సార్ మళ్ళీ ఇది మళ్ళీ 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 పైలట్ ప్లే చేయండి సార్. ప్లే పైలట్ ప్లే చేయండి సార్. రాసుకోండి. అందుకే నాకు రేపటి బుక్ పెట్టుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్పినప్పుడు నేను పిండేస్తా. రాసుకోండి, రేపటి నుంచి రాసుకోండి. ఏం ప్లే చేయాలి మళ్ళీ మళ్ళీ అంటే పాట అంటే ప్లే చేయవా యూట్యూబ్లో మాకు అదే తెలుస్తుంది మరి. పైలట్ ప్లే మళ్ళీ చేయండి. మళ్ళీ ఇది రాని రోజు ప్లే చేయమన్నావా నువ్వు? రెడీ? నవ్వుతారు అక్కడ నన్ను అందరూ అడుగుతారు. 100 బుగ్గ. నో రెడీ? రెడీ సార్. మీరు మాట్లాడే టెర్మినాలజీని బట్టే మీరు మాట్లాడుతున్న టెక్నికల్ వర్డ్ని బట్టే మీరు ప్రొఫెషనల్ అని వాళ్ళు గుర్తుపడతారు. అలా మీకు మళ్ళీ మళ్ళీ అంటే మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని కూడా నీ లోపలికి వస్తాడు. అర్థమైందా? ఏదో అడగాలని అని మీరు చేదు కదిలే అంటాడు వాడు. అర్థమైందా? నువ్వు చేసే పని అంటుంటుంది. అంటే ప్రొఫెషనల్ యాక్టివిటీ ప్రాక్టికల్ నాలెడ్జ్ నీకు లేకపోతే మళ్ళీ అని అడుగు ఒకసారి మళ్ళీ అన్నప్పుడు లోపలికి వచ్చేస్తాడు సీసీ కెమెరా ఆఫ్ చేసి. అర్థమైందా? అట్టుంటుంది మా వ్యవస్థ అంతా. అంటే ఏమైంది మీరు అన్మెచ్యూర్స్ అని తెలిసిపోవట్లే. అది గుర్తుపెట్టుకోండి. టెక్నికల్ వర్డ్ సార్ పైలట్ ప్లే చేయాలంటే సార్ మరొకసారి ప్లే చేయండి, టేక్ చేయండి సార్, రెడీ సార్ అంటే వాడు నేను వాడుకోవాలని చాలా ఉంటుంది. చూస్తే అందంగా ఉన్నావు. కాకపోతే నువ్వు చెప్పే వర్డ్స్కి ఏమవుతుంది అంటే ప్రొఫెషనల్ ఉంది. వాడికి ఇద్దరు కావాలి. వాడిని సుఖపెట్టే వాళ్ళు వర్క్ డబ్బులు ఇచ్చి మనకు రిటర్న్ ఇచ్చి సుఖపెట్టేవాళ్ళు ఇద్దరు కావాలి. అర్థమైందా? కాబట్టి నువ్వు మరి ఏ విధంగా ఇదవుతారో చూసుకోవాలి. నిజంగా మన లాజికల్ పాయింట్ అంతే కదా. నువ్వు పైలట్ సార్ మానిటర్ అండి సార్, కొద్దిగా మైక్ ఫేవర్ చేయండి సార్, ఇంకొకసారి ఆ డైలాగ్ మళ్ళీ బిఫోర్ టైం కోడ్ నుంచి ప్లే చేయండి సార్. సార్ ఆ టైం కోడ్ చేయండి, డిస్టర్బెన్స్ ఉంది సార్, ఆ ఎఫెక్ట్ ఇవ్వమంటారా ఇది అన్నప్పుడు పెద్ద ప్రొఫెషనల్ ఉంది. లేదండి అది ఏంటండి ఇది ప్లే చేయండి, అదేంటంటే అది మొత్తం మళ్ళీ 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 నొక్కండి సార్ అంటారు. ప్లే చేయడానికి నొక్కండి అంటారు. ఏం నొక్కాలి? వాడు నొక్కాల్సిందో నొక్కాడు. గుర్తుపెట్టుకోండి, మీ మాట్లాడే అక్షరాలే మీరు మాట్లాడే టెక్నికల్ వాడే వాడు ప్రొఫెషనల్ అనుకుంటారు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. మళ్ళీ మళ్ళీ రాని రోజు ఏంటి 500 బుగ్గ. నో నో. నో నో. నో. నవ్వా నోనా? నో. నవ్వా? నో. నువ్వేమంటున్నావు? నో. నో. రానా? రానా అంటాడు. నో. నాకు ఇప్పుడే కావాలి అంటే నో. నేను పాడిన పాట కూడా సింక్ అవుతుంది. మళ్ళీ మళ్ళీ నో. అన్నప్పుడే రానా అంటావు వాడు. నో. మళ్ళీ No. మళ్ళీ నావు అంటే ఎంత సింపుల్ గా సింక్ అని చూడు. నో.
గుర్తుపెట్టుకో. నో. No. టేక్. No. ఓకే, ఈరోజు ఇక్కడ ఆపుదాం. దుర్గా ప్రసాద్ సార్ ఆఫ్ చేయకు.